ఇంకా నా గురించి నీ దగ్గర పరిచయం చేసుకోవాలా? నీ ప్రభువు నీ మీద అమితమైన ప్రేమతో నన్ను నీ దగ్గరికి పంపాడు. నీతో స్నేహం చేయమని, అశ్లీలానికి, అబద్ధాలకు, మోసాలకు, చెడులకు దూరంగా ఉంచమని, సహనంగా, ప్రేమగా, మంచిగా, నిన్ను ఉత్తమమైన వానిగా తీర్చిదిద్దమని, నీ కుటుంబ జీవితంలో పరిపూర్ణునిగా చేయమని, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏ బాధ కలగకుండా నిన్ను ఓదార్చమని, దువాల్లో, నమాజుల్లో, జాగారాలలో నీ ప్రభువుకు చేరువ చేయమని, ఇంకా త్వరలో నీ ప్రభువు నీకు ఇచ్చే స్వర్గ వాగ్దానం మరొకసారి గుర్తు చేయమని చెప్పి పంపించాడు. మరి నా బాధ్యతగా ఈ రంజాన్ నెలంతా నీతోనే ఉండి ఈ విషయాలన్నీ తెలియజేసి నిన్ను నీ ప్రభువుకు చేరువ చేశాను. మరి ఇక నేను వెళ్తున్నాను. నేను నేర్పిన, నేను చెప్పిన విషయాలను మర్చిపోయి నీ ప్రభువుకు దూరం అవ్వకు. నీ ప్రభు ఆగ్రహానికి గురికాకు. నీ ప్రభువు కారుణ్యానికి కలకాలం దగ్గరగానే ఉండు. ఉంటావు కదూ? ఇట్లు నీ శ్రేయస్సును కోరికనే నీ స్నేహితుడు రంజాన్. నేను వెళుతున్నాను. నీ ప్రభువు తలిస్తే మరలా తిరిగి వస్తాను ఇన్షా అల్లా.